అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ 2 ఒక దగ్గర ఇలా పెట్టుకొని ఈ 2 ఇలా వేసేసుకుంటారు. ఇలా తీస్తే బయటకి నీట్‌గా ఉంటుంది. లోపల మాత్రం ఇలా ఖర్చు కనబడుతుందనమాట. ఇది నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలా కుడతారు అనేది. అయితే నేను ఇప్పుడు ఈజీ పద్ధతిలో చూపిస్తాను. ఇప్పుడు మనం 2 పార్ట్‌లని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ బ్లౌజ్‌కి ఈ క్రాస్ బెల్ట్, ఈ బ్లౌజ్‌కి ఈ క్రాస్ బెల్ట్. ఓకే. ఇలా అన్నమాట. మనకి ఇలా రావాలి. సో ఇది మనం పక్కకు పెట్టేసి దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకొని ఇది ఒక్కదాన్ని ఇలా అటాచ్ చేయాలి మనం. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం గట్టిగా కుట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం హాఫ్ అన్నామనుకోండి, ముడత రాకుండా ఉంటుంది. అయితే ఒకవేళ ఇలా అనుకున్నా, ఇలా ఉంది కదా, దీన్ని వన్ సైడ్ ఇలా అనుకోవాలి. అది ఎట్ సైడ్ అనుకోవాలంటే మనం ఫిట్టింగ్ చేసే సైడ్ అనుకోవాలి. అయితే మనం చేసేటప్పుడు ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇది కూడా ఇలా ఫోల్డ్ అయిపోయి ఇలా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. సో అలా రావద్దు అంటే మనం కొంచెం ఇలా పట్టుకొని ఇలా అనాలి. ఓకే. ఇలా కొంచెం పట్టుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది రాదు, నీట్గా ఉంటుంది. ఇదిగోండి 2 ఒక దగ్గరనే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈజీగా మనం ఇది అటాచ్ చేసాం. అయితే ఇప్పుడు దీన్ని మన ఫ్రంట్ పార్ట్ నెక్ నుండి ఇలా రోల్ చేసి ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇలా రోల్ చేసి సెంటర్లో ఎక్కడ కుట్టుకు తగలకుండా ఇలా రోల్ చేసి సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా మన లైనింగ్ పార్ట్, ఆ లైనింగ్ పార్ట్ని ఈ పార్ట్ దగ్గర మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోయి జాయిన్ చేసుకోవాలి. అయితే ఈ జాయిన్ చేసేటప్పుడు దేన్ని కూడా లాగొద్దు. దేన్నైనా లాగినాం అనుకోండి మనకు క్రాస్ బెల్ట్ అనేది తిరిగిపోతుంది, ఇలా వంకరగా వచ్చేస్తుంది. సో దేన్ని లాగకుండా ఈ విధంగా మనం వేసుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఈ లోపల నుండి ఈ క్రాస్ బెల్ట్ మెయిన్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసేసుకోవాలి. రివర్స్ చేయాలన్నమాట. దీన్ని లోపల నుంచి ఎక్కడి నుంచి అటు సైడ్ నుంచి చేసినా ఇటు సైడ్ నుంచి చేసినా నో ప్రాబ్లం. ఇదిగోండి ఇలా మనకు ఇక్కడ నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా అసలు ఎంత